ఈరోజైతే చాలా రకాల టమాటాలు చూపెడతానండి. మరి ఇవన్నీ మన దగ్గర సేల్ కూడా ఉన్నాయి. ఇవే కాక 650 రకాల దేశీ విత్తనాలు, చాలా అరుదైన విత్తనాలు మన దగ్గర లభించనండి. అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి. అంతలోపల ఇంకా హార్వెస్ట్ చేసేటివి ఉన్నాయి, చేసినవి కూడా చూపెడతాను. ఇది వచ్చేసి సన్ గోల్డ్ చెర్రీ టమాటా అంటారు. ఓకే, చాలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. చూడండి టమాటాలు అయితే చూడండి ఎట్లున్నాయి. అలాగే ఇక్కడ ఎగ్ షేప్ టమాటా, తీగ టమాటా బిగ్గు, ఇంకా జ్యూసీ టమాటా కూడా తెంపేది ఉంది. అలాగే తీగ టమాటా స్మాల్ కూడా తెంపాను. ఇవే ఓకే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి జ్యూస్ టమాటా అంటారు. జ్యూస్ అనేది బాగా ఉంటుంది, రసం అనేది ఇందులో. అయితే ఇవన్నీ కలిపి నేను వడియాలు పచ్చడి చేయడానికి ఈరోజైతే అన్ని రకాలు తెంపుకుంటున్నాను. సూపర్ ఉంటాయి అన్నీ కలిపి వేస్తే పచ్చడి కూడా. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి. చూడండి ఎట్లా గుత్తులుగా వస్తాయండి, బంచెస్గా. ఇక జ్యూస్ టమాటా ఎట్లా జ్యూస్ ఉంటాయి అనుకున్నావు, మస్తు ఉంటుంది తింటే. సూపర్ అండి, ఎక్సలెంట్ ఉన్నాయి. మీరు కూడా తింటే ఆశ్చర్యపోతారు. ఎక్కడ ఏ టమాటా దొరుకుతుంది తెంపుడే. ఇది గుమ్మడి టమాటా బిగ్ సైజ్ది, సూపర్ ఉంటుంది టేస్ట్, పుల్లగా. మీరు ఒక్కొక్క టమాటా చూస్తే ఆశ్చర్యపోతారు, అంత పెద్దగా ఉంది. ఇది అయితే సేమ్ యాపిలే. ఇక చూడండి, యాపిలే అంటారు. దూరం నుంచి చూస్తే ఇక్కడ హోల్ కూడా యాపిల్ లాగానే పడ్డది. సూపర్ ఉందండి. ఇది అయితే యాపిల్ టమాటా అనొచ్చు, అట్లుంది. కానీ ఇది బిగ్ టమాటా. ఓకే, ఇలా కూడా మస్తు పండినవి ఉన్నాయి, తీస్తున్నా. ఇది వచ్చేసి గుమ్మడి టమాటా అండి. సూపర్ ఉంటుంది, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. దాని పక్కకు బ్లాక్ మిర్చి కూడా పెరుగుతుంది. చూడండి ఎంత బాగున్నాయో గుమ్మడి టమాటాలు. ఇలాంటి మరికొన్ని టమాటాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, నాటు టమాటా ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇలా పడిపోయింది ఒకటి, పండు పొంద పడిపోయింది. ఇక చూపెడతా చూడు, ఇలా పడిపోయింది. ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇంకా చూడండి, చెట్టు ఎంత పెద్దగా అయ్యి మంచిగా తీగ పారుకుంటూ పారుతుంది. సూపర్ ఉంటుందండి. ఇట్లాంటి టమాటాలు తింటే చెట్టు మీద ఏమన్నా టేస్ట్ ఉంటాయో, మస్తు ఉంటుందండి. ఇప్పుడు ఇంకొన్ని టమాటాలు తెంపుతున్నాము, అంతలో ఇక్కడ సెట్టింగ్ చేద్దాం. సూపర్ ఉన్నాయండి. ఎగ్ షేప్ టమాటా అయితే మనము సాస్ చేసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అండి. ఇదైతే ఒక్కొక్కటి అయితే ఎంత పెద్ద సైజు ఉన్నాయి, చూస్తేనే మస్తు అనిపించిందండి, అంత పెద్దగా ఉన్నాయి. కాకపోతే అవి తెంపేశాను. ఇంకొన్ని అయితే దూర కాయలు ఉన్నాయి. అది ఒక్కొక్కటి అయితే 300 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నానండి. మస్తు ఉన్నది. తెంపిన కొద్దీ తినాలి, తెంపాలన్నట్టుంది. ఇన్ని టమాటాలు ఏం చేయాలిరా బాబు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే, అట్లా కాస్తున్నాయి. పండినాయా? ఓకే, ఏం కాదు, తెంపు. ఇంకా వీళ్ళలో పోయి ఆ తెంపిన ఇంట్లో పోయి, ఇక్కడ వీడియో అవుతుంది. ఇన్ని కాలం టమాటాలు వెళ్ళినాయి, ఇంకా వెళ్తాయి, తెంపుతాను. ఓకే, ఇప్పుడైతే ఇవి సరిపోతాయి వీడియోకు. ఉంటారండి.